కాకినాడ తీర ప్రాంతంలో రైతులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. భూమి నుంచి వచ్చే వేడికి సముద్ర మట్టం రోజురోజుకి పెరిగిపోతుంది. దాని ప్రభావం తీర ప్రాంతాలపై పడుతుంది. కొన్ని చోట్ల వరి పొలాలు ఉప్పుమడులుగా మారిపోతున్నాయి. సాగు భూములు పంటలు పండించడానికి అనువుగా లేకుండా పోతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో భూతాపంతో సముద్ర మట్టం అంతకంతకు పెరిగిపోతోంది. ఉవ్వెత్తున వస్తున్న అలలకు తీరంతో పాటు సమీప గ్రామాలు దెబ్బతింటున్నాయి. దీని ప్రభావం దాదాపు 11 గ్రామాలపై పడింది. ఇప్పుడు పంట పొలాల్లో కూడా ఉప్పు మేటలు వేస్తోంది. గతంలో వచ్చిన తుఫాన్ల ప్రభావంతో పొలాల్లోకి సముద్రపు నీరు చేరింది. ఆ ఉప్పు నీరు పంట పండే పొలాల్లోనే ఇంకిపోయింది. ప్రస్తుతం ఆ నీరు కాస్త ఆవిరి కావడంతో ఉప్పు మేటలుగా పేరుకుపోతోంది. దాంతో సమీపంలోని పొలాలన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. గత ఏడాది వరి పంట పండిన పొలాలు ఇప్పుడు ఉప్పు మడులుగా కనిపిస్తున్నాయి. సాగుకు పనికి రాకుండా పోయాయి. దాంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంచినీరు పొలాల్లోకి ఎంత పెట్టినా అది ఉప్పు నీరుగా మారిపోతోంది. పంటలు పండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎలాగోలా సాగు చేద్దామంటే రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పంట వేయడానికి మాత్రం అవకాశం ఉండడం లేదు. వేసిన విత్తనాలు ఉప్పు ప్రభావంతో మొలకలు రావటం లేదు. ఇప్పటి వరకు తీర ప్రాంతంలో సముద్రపు కోత వల్ల పరిసర గ్రామాల్లో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అంతకంతకు సముద్రం ముందుకు వచ్చేయడంతో గతంలో ఉన్న నిర్మాణాలు ఆనవాలు లేకుండా పోయాయి. బడులు గుడులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కానీ ఉప్పునీటి ప్రభావంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భూమి నుంచి వస్తున్న వేడికి పొలాలు ఉప్పు ఆరబెట్టిన మడులుగా మారిపోయాయి. ఆ భూములు సాగు చేసి బతుకుతున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందరూ ఇప్పటికే పంటలు వదిలేసి పొలాలను ఖాళీగా ఉంచేశారు. మరికొందరు ఎన్నిసార్లు పెట్టుబడులు పెట్టినా నష్టమే తప్ప ఉపయోగం లేదని అంటున్నారు. తీర ప్రాంతానికి సమీపంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. అంతకంతకు బీడు భూముల్లా మారుతున్నాయి. దీని ప్రభావం పెరుగుతోంది తప్ప తగ్గే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో తుఫాన్లు కూడా అదే విధంగా వస్తున్నాయి. తీర ప్రాంతంలో వ్యవసాయం దండుగగా మారింది. కొన్ని చోట్ల కౌలుకు భూమి తీసుకునే రైతులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. అసలు సాగు చేసే అవకాశం లేకపోతే భూమి తీసుకుని శిస్తు ఎలా కడతామని అంటున్నారు. ఎకరానికి 2 పంటలు పండే భూముల్లో నుంచి వేడిగాలుల ప్రభావానికి ఉప్పు వస్తోంది. అట్టడుగున ఉన్న ఉప్పు నీరు ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తోంది. మొత్తానికి తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న పొలాలు ఉప్పు మడులుగా మారాయి. భూమిలో ఇంకిపోయిన ఉప్పు నీరు ఆవిరిగా మారడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఊళ్లలో జనాలు తీర ప్రాంతంలో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఈ జాబితాలోకి రైతులు కూడా చేరిపోయారు. ఈ ప్రభావం రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు స్థానికులు.